కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్తాన్ ఉల్లంఘించింది. గంటల వ్యవధిలో దాడులకు తెగబడింది. కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనపై భారత్ సీరియస్గా ఉంది. సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని ఇప్పటికే విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ ప్రకటించారు. కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనపై రక్షణ శాఖ ఉదయం 11 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనుంది. ఇక పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందానికి పాల్పడ్డ నేపథ్యంలో రక్షణ శాఖ ఉదయం 11 గంటలకు మీడియా సమావేశం నిర్వహించను. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, అప్డేట్స్ ఏంటి లివిల్? ఏదైతే పాక్ భారతదేశ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వం వహించారు. దీంతో కాల్పుల ఉల్లంఘనకు విరామం ప్రకటించారు. నిన్న 5 గంటల నుంచి కాల్పుల ఉల్లంఘన విరామం ప్రకటిస్తున్నట్లు కూడా ఇరు దేశాలు ప్రకటించాయి. కానీ నిన్న రాత్రి మళ్ళీ కూడా పెద్ద ఎత్తున కాల్పుల మోత మోగించాయి. పాకిస్తాన్ ఎల్ఓసి వెంబడి కూడా పెద్ద ఎత్తున డ్రోన్స్ తో మళ్ళీ కాల్పుల తెగబడ్డట్టు స్వయంగా కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లానే నిన్న ప్రకటించిన పరిస్థితి మళ్ళొకసారి నెలకొంది. అంతేకాకుండా అమృత్సర్ తో పాటు పఠాన్కోట్, ఇటు ఉదంపూర్ లో పూర్తిగా బ్లాక్అవుట్ ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే అడావిడిగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. విదేశీ వ్యవహారాల సెక్రటరీ విక్రమ్ మిస్త్రీ పలు కీలక అంశాలను కూడా ప్రస్తావించారు. పాక్ కాల్పుల ఉల్లంఘనకు మళ్లీ పాల్పడింది, ఖచ్చితంగా మేము దీనిపైన పునరాలోచన చేస్తాము, దీనిపైన ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా నిన్న విక్రమ్ మిస్త్రీ చెప్పారు. అయితే అర్ధరాత్రి అంటే నిన్న రాత్రి మాత్రం ఎక్కడ కూడా కాల్పులు జరిగినట్టు దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలోనే మరొకసారి వాళ్ళ రక్షణ శాఖ మంత్రి అంటే రక్షణ శాఖ ప్రెస్ మీడియా సమావేశం పెట్టి పూర్తి వివరాలను కూడా వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. అంటే ఈ గత 5-6 రోజుల నుంచి జరుగుతున్న ఉద్రిక్త పరిస్థితులు, జవాన్ల మరణంతో పాటు మిసైల్స్ దాడి, డ్రోన్ల దాడితో పాటు పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలకు సంబంధించి వివరాలు కూడా వెల్లడించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇటు పాకిస్తాన్ ఆర్మీతో పాటు పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలు ఉగ్రవాదులు కూడా భారత్ సివిలియన్స్ పై పూర్తిగా దాడి చేసి చాలా మందిని చంపిన విషయం తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఇవాళ రక్షణ శాఖ కీలకమైన ప్రెస్ మీట్ పెట్టి ఆ మీడియా సమావేశంలో అన్ని అంశాలను కూడా ప్రస్తావించే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ మళ్ళీ అంటే పాక్ ఏమైనా తెగబడితే ఏ విధంగా ముందుకెళ్లాలి, వాళ్ళ కాల్పుల ఉల్లంఘనకు సంబంధించి పాకిస్తాన్ పై ఎలాంటి ఫిర్యాదు చేయాలి, ఐక్యరాజ్య సమితి కావచ్చు, ఇటు దౌత్య దేశాలకు ఏ విధమైన సమాచారం ఇవ్వాలనే అంశం పైన కూడా చర్చించి 11 గంటలకు మీడియా సమావేశంలో వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా కాశ్మీర్ తో పాటు రాజస్థాన్, ఇటు గుజరాత్ వంటి నగరాల్లో కూడా, గుజరాత్ సంబంధించిన నగరాల్లో కూడా కాల్పుల ఉల్లంఘనకు పాల్పడింది. చాలా చోట్ల నైట్ అంటే మిజైల్స్ తో పాటు డ్రోన్లు కూడా వచ్చాయని చెప్పేసి స్థానికంగా ఉన్న వారు చెప్పడంతో ఈ ప్రభుత్వం నిన్న రాత్రి హెచ్చరించినప్పటికీ కూడా మళ్ళొక్కసారి వాళ్ళ మీడియా సమావేశంలో కీలకమైన అంశాలను ప్రస్తావించనుంది. ఇప్పటి వరకు ఎంతమంది చనిపోయారు, ఎన్ని మిజైల్స్ వారీలు, ఎన్ని డ్రోన్లను విధ్వంసం చేశారు, పాకిస్తాన్ సంబంధించిన వాటిపైన కూడా ఎంతమంది దాడి చేశారు, ఎంతమంది ఉగ్రవాదులు హతమయ్యారు, అన్నింటి వివరాలను కూడా పూర్తిగా రక్షణ శాఖ మరి కాసేపట్లో అంటే 11 గంటలకు మీడియా సమావేశంలో చర్చించి మీడియా ముందు చెప్పే అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా అమెరికా చెప్పడం వల్లనే ఆగిపోయామని చెప్పిన నేపథ్యంలో కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి. వాటన్నిటికీ కూడా సమాధానం చెప్పే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రైట్ లివిల్, థ్యాంక్ యూ.